కరీంనగర్ రూరల్ ప్రాంతమైన ఇరుకుల నుండి నేడు ప్రజావానికి రావడం జరిగింది. ప్రజావానికి వచ్చి తమ గోడు వెళ్ళబూసుకున్నారు. అసలు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రజావానికి ఎందుకు రావడం జరిగింది అనేది అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎందుకు వచ్చారు ఈరోజు ప్రజావానికి? మాకు న్యాయం జరగాలని వచ్చిన సార్. ఏమి ఇబ్బంది? మాకు ల్యాండ్ గురించి సార్. అయితే ల్యాండ్ గురించి సార్ మేము 35 ఏళ్ళు సార్ మేము దున్నుకోబట్టి. మాది ఇరుకుల గ్రామము, మా పేరు లక్ష్మి. నేను 35 ఏళ్ళు నేను దున్నుకోబట్టి సారు. 35 ఏళ్ళ నుండి వెళ్ళి నేను కష్టపడుకుంటా ఆ పని చేసుకుంటున్న, చెట్లు కొట్టి బాయిలు తోడి అవి చేసుకుంటున్నా సార్. అందులో నా భర్త మంచిగా లేడు. ఇది ధరణి తేలినస్తుంది, నా పెనుటి మంచిగా లేడు. నేను దవాఖండ్ల పంట తిరుక్కుంటూ చేరినవే పాత బస్ బుక్కులు పాత అవి పట్టుకొని తిరిగిన సారు. అయితే మళ్ళీ నేను అందులో నా భర్త పంచలేదు. కాపులోను 3 సార్లు తీసుకున్న, కాపులోను అదే పాస్బుక్ల మీద 3 సార్లు దుర్షేట్లు తీసుకున్నా. ఆరు సూసైడ్ల సుతము అడ్లమ్ముడు పైసలు తీసుకునడం అట్లా చేసిన సార్. అట్లా కాపులోని తీసుకొని బాయిస్తో తోడుకున్నా సార్. నేను బావి తోడుకున్నా. అందులో నా భర్త చచ్చిపోయాడు కదా సార్. ఈ ధరణి మూసిండు, నా భర్త చచ్చిపోయాడు. నా భర్త చచ్చిపోయాక మళ్ళా దినాలు వెళ్ళినాక ఒక 10 రోజులు అయినాక మళ్ళీ నేను అది పుట్టని దగ్గరికి ఇంత సైన్ మాకు అమ్మిండు కదా, మాకు ఏదన్నా సైన్ ఇట్లా ఉండవచ్చు అని నా కొడుకుని తీసుకొని పోయినా. దిరుకుల గ్రామము, నా పేరు లక్ష్మి. మాది దొంగతనాన పట్ట చేసుకున్నారు. నేను మోక మీద చేసుకుంటాను సార్. ఇగో ఇది అది పుట్టని బిడ్డలు. నేను అప్లికేషన్ ఇచ్చినా కానీ వాళ్ళు ఈ 20 నెల రోజులల్లా ఆ అప్లికేషన్లో ఎమరావులు నా పేపర్ బయటికి పెట్టి వాళ్ళ పేపర్ తీసుకొని వాళ్ళు దొంగ పట్ట చేసుకున్నారు సార్. నాకు న్యాయం ఎట్లా నన్ను చేసి న్యాయం జరగాలి. సో అది గత 30 సంవత్సరాలుగా మోకా మీద ఉండి సాగు చేసుకుంటున్నారు. 30 సంవత్సరాల క్రితం వీరు లీగల్గా కొనుక్కున్నట్టుగా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది మీరు చెప్పండి. అసలు సార్, నా పేరు అశోక్, బలుసుల అశోక్, ఇరుకుల్ల గ్రామం సార్. గత 30 సంవత్సరాల క్రితం మేము భూమి కొనుగోలు చేయడం జరిగింది. మేము 30 సంవత్సరాల క్రితం మోక పైన మేమే దున్నుకుంటున్నాం, మేమే ఉంటున్నాం. మధ్యలో మాది ధరణిలో పేరు లేదని మేము ఆఫీసుల చుట్టూ తిరగడం జరిగింది. ఎక్కించుకోవడం కోసం, ఆన్లైన్లో చేసుకోవడం కోసం సార్. ధరణిలో ఆన్లైన్ చెక్ ఎక్కించుకోవడానికి వెళ్ళడం జరిగింది. ధరణిలో ఆప్షన్ లేదు ఇప్పుడు అని వెళ్ళగొట్టినారు. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ధరణిలో ఎక్కించుకుందామని మేము వెళ్తే ధరణిలో మా పేరు తొలగించి ఇతరుల పేరు గోపాల్పూర్కు చెందిన బిజ్జంకి పుట్టయ్య అనే పేరు నమోదై ఉన్నది సార్. అతని పేరు దొంగతనాన్ని పట్టలు చేయించుకొని అతనికి సహకరించిన అధికారులు దొంగతనాన్ని పట్ట చేయించుకొని దొంగ పట్ట మార్పిడి చేసినారు. వాళ్ళ పేర్లు తొలగించి మా పేర్లు ఎక్కాలి అని మేము కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. మాకు 100% కలెక్టర్ గారు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఎన్ని గుంటల భూమి సార్? 21 గుంట భూమి సార్. ఎవరైతే పట్టా చేసుకున్నారన్నారో వాళ్ళు ఎవరు, వాళ్ళకి మీకు సంబంధం? మనవడు ఎంఆర్ఓ ఆఫీసులో రెవెన్యూకు సంబంధించిన విఆర్ఏ జాబ్ చేస్తారు. తద్మూలంగా వాళ్ళు అధికారులు సహకరించి రికార్డ్ రూమ్లో నుంచి వెళ్ళి మా పేరు తొలగించి వాళ్ళ పేర్లు దొంగతనాన్ని ఎక్కించడం జరిగింది. వాళ్ళు మా నాన్న వాళ్ళ మేనమామ, సొంత మేనమామ, మా అమ్మ వాళ్ళ చిన్నబాపు, గోపాల్పూర్కు చెందిన బెజ్జింగి పుట్టయ్య, సన్ ఆఫ్ నర్సయ్య, వాళ్ళ కూతురు రాజేశ్వరి, భర్త సంకూరి ఎల్లయ్య దొంగ పట్ట చేయించుకున్నారు సార్. ఈ మధ్యలో భూముల ధరలు అతిగా పెరగడంతో ఆలోచనతోని వాళ్ళు దొంగ పట్ట సృష్టించి అతని పేరు మీద అలా కూతురి పేరు మీద చేయించినాడు. మాకు న్యాయం. సో ఇది పరిస్థితి. గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు కొనుక్కొని 30 సంవత్సరాలు దాని మోకా మీద ఉండి దాని మీద పలుసార్లు క్రాప్ లోన్ తీసుకొని సొసైటీలో కూడా తీసుకొని, సో మాది అనుకున్న భూమి ఈరోజు ఆ భూముల ధరలు పెరగడంతో, ఎందుకంటే కరీంనగర్ రూరల్ ప్రాంతం కాబట్టి ఆకాశాన్ని అంటాయి భూముల ధరలు. సో ధరలు పెరగడంతో కొంతమంది డబ్బు సంపాదనకై ఈ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నట్టుగా చెప్తున్నారు. దీనిపై అధికారులు తగు విచారణ చేసి సంబంధిత అధికారులు
అసలు దీని మీద ఏం జరిగింది, వీళ్ళ భూమి ఇంకొకరి పేరు మీద ఎక్కడానికి గల కారణాలు ఏంటి, ధరణిలో ఒకరి మీద నుంచి ఇంకొకరు పేరు రావాలంటే తగు డాక్యుమెంట్స్, సంబంధిత రిజిస్ట్రేషన్ పేపర్స్ అవన్నీ చూసి కానీ ధరణిలో ఎంట్రీ చేయడానికి ఉండదు. అలాంటప్పుడు అసలు ఎలాంటి డాక్యుమెంట్స్ చూసి ధరణిలో ఎంట్రీ చేసి వీళ్ళ పేరు కాకుండా ఏదైతే కొనుక్కొని సాగు చేసుకుంటున్న వాళ్ళ పేరు కాకుండా వేరొకరి పేరు రావడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ సంబంధిత అధికారులు వీటిపై చర్యలు తీసుకొని అసలు ఏం జరిగింది దీన్ని ఎంక్వైరీ చేసి వీరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి.